అందరికీ నమస్కారం. సరస్వతి నదీ పుష్కరాలు తెలుగు వారందరికీ ఒక రకంగా చెప్పాలంటే దేశం నలుమూలల నుంచి ప్రపంచంలో ఉన్న తెలుగువారే కాదు హిందువులందరూ కూడా సరస్వతి నదీ పుష్కరాలలో స్నానం ఆచరించడం అనేది ఎంతో గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉంటారు. కానీ సరస్వతి నదీ పుష్కరాలకు మనం ఎలా వెళ్ళాలి, అసలు ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి అండ్ దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి, ఇలా రకరకాల సందేహాలు. ఈ సందేహాల వల్లే వెళ్ళాలి అనుకునే భక్తులు చాలామంది కూడా వెనుకడుగు వేస్తూ ఉన్నారు. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెబుతుంది, మీకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే చాలు, మీకు ఎలా వెళ్ళాలి, అక్కడ తగిన ఏర్పాట్లు ఏంటి, వీటన్నిటికి సంబంధించి చక్కగా గైడ్ చేయడానికి మేమున్నామంటున్నారు. మరి సరస్వతి నదీ పుష్కరాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థకు సంబంధించిన చైర్మన్ ఆర్వి రమణ గారు మనతో ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్, హిందువులందరూ కూడా సరస్వతి నదీ పుష్కరాలలో స్నానం ఆచరించాలి, కనీసం దర్శించుకోవాలి అని ఒక ఆకాంక్షను కలిగి ఉంటారు. ఇంతకుముందు నేను చెప్పినట్లు రకరకాల సందేహాలు, ఎలా వెళ్ళాలో తెలీదు, మనం ఎలా అంటే సంసిద్ధం కావాలో తెలియదు, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలియదు. ఈ డౌట్స్తోనే చాలామంది మానేస్తూ ఉంటారు. అమ్మ ఎందుకు వచ్చింది ఈ రిస్క్ అవసరమా అని. బట్ మీరు వాళ్ళందరికీ చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. ఆ విశిష్టత గురించి తెలియజేస్తారా? ఈ దేశంలో ఎన్నో రకాలైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యనదులు ఉన్నాయండి. నిజంగా భారతదేశం ఎంతటి గొప్ప దేశం అంటే ప్రపంచంలో మరెక్కడ కనిపించదండి ఇలాంటి సంస్కృతి, ఇటువంటి సాంప్రదాయాలు. ఒక నదీ స్నానానికి ఇంతటి ఇంపార్టెన్స్ కల్పిస్తూ ఉన్నారు అంటే అది ఒక భారతదేశంలోనే. ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి పుణ్యస్నానాలు రావడం, పుష్కరాలు రావడం అనేది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న, తుంగభద్ర ఇలా చెప్పుకుంటూ పోతే 12 నదులకి 12 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరం రావడం, ఆ పుష్కరాలకు వెళ్ళి స్నానమాచరించడం, సమస్త పాపాలు కూడా పుష్కరాలు హరించుకుపోతాయి, ఒక నూతన ఉత్తేజంతో మళ్ళీ కార్యక్రమాలు మొదలు పెట్టవచ్చు అన్నటువంటి ఆకాంక్షతో లక్షలాదిగా భక్తులు భారతదేశ పుష్కరాల్లో పాలు పంచుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిని గౌరవించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయంగా మనం భావించవచ్చు. అటువంటి మన సంస్కృతిలో ఈ సంవత్సరం రాబోతూ ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు. దేశంలో మనకి ఎక్కడైనా సరే అన్ని నదులు కనిపిస్తూ ఉంటాయి జీవంగా. కృష్ణ, గోదావరి, గంగా, యమున ఇలా అన్ని నదులను కూడా మనం వెళ్ళి స్వయంగా అక్కడ స్నానం ఆచరించుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒక్క సరస్వతి నది మాత్రమే భారతదేశ భౌగోళిక ప్రపంచంలో కేవలం భారతదేశ చిట్ట చివరన ఉన్నటువంటి మన అన్నటువంటి గ్రామంలో మాత్రమే, అది కూడా కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లో మాత్రమే సరస్వతి నది ప్రవహిస్తూ మనకు కనిపిస్తుంది. దాని తర్వాత అంతర్వాహినిగా ప్రవహిస్తుంది సరస్వతి నది. భారతదేశంలో ఎక్కడా లేదు అలా ప్రవహించేటువంటి అంతర్వాహినిగా ప్రవహించేటువంటి సరస్వతి నది. 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా కార్యక్రమంలో ప్రయాగ క్షేత్రం నందలి మౌని అమావాస్య రోజు అక్కడికి కనిపిస్తుంది అని చెప్పేసి మన పురాణాలు, మన గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అసలు 2025 ఎంతటి దివ్యమైనటువంటి సంవత్సరం అంటే దీన్ని ఒక ఆధ్యాత్మిక సంవత్సరంగా నేను అభివర్ణిస్తూ ఉన్నా. కారణం ఏంటి అంటే 2025లోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహాకుంభమేళా కార్యక్రమం జరగబోతూ ఉంది. మకర సంక్రాంతి పర్వదినం నుంచి మహాశివరాత్రి పర్వదినం వరకు. దాని తర్వాత దేశ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక దివ్యమైనటువంటి దైవనదిగా భావించినటువంటి సరస్వతి నదిని పుష్కరాలు రాబోతూ ఉన్నాయి మే 13 నుంచి మే 25 వరకు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం జరగబోతూ ఉన్నాయి కాబట్టి 2025ను ఒక ఆధ్యాత్మిక సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సరస్వతి నది ఎక్కడ ఉంది అంటే బద్రీనాథ్ క్షేత్రం. మరి బద్రీనాథ్ క్షేత్రానికి భారతదేశంలో ఎంతటి విశిష్టత ఉంది అంటే వైష్ణవ దివ్య క్షేత్రాల్లోనే ఉన్నతమైనటువంటి క్షేత్రం బద్రీనాథ్ క్షేత్రం. సాక్షాత్ బద్రీనారాయణ యొక్క దివ్య ప్రదేశం బద్రీనాథ్. నరుడు నారాయణుడు ఇరువురు కలిసి తపస్సు చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రపంచంలో ఏదైనా ప్రదేశం ఉంది అంటే అది బద్రీనాథ్ క్షేత్రం. ఆ బద్రీనాథ్ క్షేత్రం ఏ యాత్రలో భాగంగా ఉంది అంటే చార్ధామ్ యాత్రలో భాగంగా ఉంది. ఇలా ఒకదానికొకటి కలుసుకుంటూ ఒకదానికొకటి అనుబంధంగా జరిగేటువంటి యాత్ర సరస్వతి పుష్కరాలు. కాబట్టి 2025 ఏ భక్తుడైతే చార్ధామ్ యాత్రకు వెళుతూ ఉన్నాడో వాళ్ళకందరికీ కూడా సరస్వతి నది పుష్కరాల్లో స్నానం ఆచరించే అవకాశం కలుగుతుంది. పైగా దేశ భౌగోళిక ప్రపంచంలో కేవలం అక్కడ మాత్రమే సరస్వతి నది ఉంది కాబట్టి
అంత సుదూర కాలం ప్రయాణం చేసి సుదూరమైనటువంటి దాదాపుగా 1500 కిలోమీటర్లు భారతదేశంలోని ముఖ్యమైనటువంటి హిమాలయ పర్వత ప్రాంతాలలో ప్రయాణం ఆచరించి చిట్ట చివరిగా ఉన్నటువంటి ఆ మనా ప్రాంతంలో స్నానం ఆచరించడం అనేది నిజంగా ఒక దివ్యమైనటువంటి అనుభూతిగా మనం చెప్పొచ్చు. అటువంటి కార్యక్రమాలకు కూడా మన సంస్థ మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ దేశ పర్యాటక రంగంలోనే చార్ధామ్ యాత్ర అంటేనే ఒక సరికొత్త నిర్వచనం చెప్పినటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మన సంస్థ రాకముందు చార్ధామ్ యాత్ర అంటే కష్టమైంది, క్లిష్టమైంది, వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు, వసతులు ఉండవు, భోజనాలు ఉండవు, వెహికల్స్ సరిగా ఉండవు, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఏర్పాట్లతో ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేటువంటి సందర్భం నుంచి గత 25 సంవత్సరాలుగా 250 మంది సిబ్బందిని చార్ధామ్ నలుమూలలో కూడా ఏర్పాటు చేసి ప్రయాణం చేసేటువంటి ప్రతి మార్గంలో ప్రత్యేకమైనటువంటి భోజన లంగర్లను ఏర్పాటు చేసి తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ అల్పాహారం మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు కూడా అన్ని భోజన సదుపాయాలను కూడా తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా అందిస్తూ చార్ధామ్ జరిగేటువంటి మార్గం పొడవునా కూడా 14 రోజుల కాలం పాటు అన్ని ప్రదేశాల్లో కూడా తెలుగువారిని అందరినీ కూడా నియమించి దేశ పర్యాటక రంగంలో దాదాపు 4000 పైచిలకు 5000 మందిని ఒక నెల పంపించేటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. అటువంటి మన సంస్థ ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాల కోసం ప్రత్యేకంగా కేవలం సరస్వతి నది పుష్కరాలు, బద్రీనాథ్ దర్శనం, సరస్వతి నది పుష్కరాలతో పాటు కేదారేశ్వర దర్శనంతో కూడా కల్పించే విధంగా దోధాం యాత్ర, వీటన్నిటిని కూడా కలుపుకొని చార్ధామ్ యాత్ర పేరుతో గంగా, యమున, తర్వాత కేదార్ అండ్ బద్రీనాథ్ ఈ 4 ప్రదేశాలు కలిసే విధంగా చార్ధామ్ యాత్ర పేరుతో ప్రత్యేకంగా మే 1వ తారీఖు నుంచి ప్రతిరోజు హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు ఈ అన్ని ప్రదేశాల నుంచి కూడా ఢిల్లీ తీసుకువెళ్ళి అక్కడి నుంచి ప్రత్యేకంగా చార్ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక బంపర్ ఆఫర్గా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మన తెలుగు వారికి సంబంధించి ఉత్తరాది ప్రాంతానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది ఆధ్యాత్మికమైనటువంటి ప్రజలందరూ కూడా ఎలా చేస్తూ ఉంటారంటే ఒక సంవత్సరం పుష్కరాల్లో స్నానం ఆచరించారంటే అప్పటి నుంచి 12 సంవత్సరాల కాలం పాటు జరిగేటువంటి ప్రతి పుష్కరానికి వెళ్ళాలి అన్నటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది. ఇది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఈ సంస్కృతి అమల్లో ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడ పుష్కరాలు జరిగినా కూడా తెలుగు వారితో పాటు తమిళ, కన్నడ ప్రజలు ఎక్కువగా వస్తూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని అందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పటికీ, ఎందుకంటే మే మాసంలో వస్తుంది కదా అని చెప్పేసి ఆలస్యం చేయలేదు. చాలా చక్కటి ఏర్పాట్లతో, వసతులతో, హోటల్స్ లాంటివి కూడా చాలా అల్పంగా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఉంచాం. కాబట్టి తప్పనిసరిగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో సరస్వతి నది పుష్కరాలు బుకింగ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసుకుంటేనే అప్పటికి కాస్త ఈజీ అవుతుందేమో. చాలా మందికి అది తెలియదు. ఒక నెల రోజుల ముందో, ఒక 15 రోజుల ముందో దాన్ని ఏదో అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుందేమో అని అనుకుంటారు. మరి ఇప్పటి నుంచే మీరైతే ప్రిపేర్డ్గా ఉన్నారు. సో ఎవరికి టికెట్స్ లేవేమో అనే భయపడక్కర్లేదు. ఒకవేళ అంత దగ్గర టైం వచ్చేసరికి రేట్లు పగిలిపోతాయేమో అనే టెన్షన్ పడక్కర్లేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రష్లో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫుడ్ ప్రాబ్లం ఫుడ్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. సో రకరకాల సందేహాలు, ఏజ్ ముఖ్యంగా ఏ ఏజ్ వాళ్ళు వెళ్తే బెటర్, క్లైమేటికల్ పరిస్థితులు కాబట్టి ఇక్కడంతా హెల్త్ బాగానే ఉంటుంది. కొంతమంది అక్కడికి వెళ్ళాక సిక్ అయిపోతూ ఉంటారు. మరి మీరు ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటారు? సో 10,000 మీటర్ల సముద్ర మట్టం కన్నా ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి క్షేత్రాలు సరస్వతి పుష్కరాలు జరిగేటువంటి మనా ప్రాంతం కానీ, బద్రీనాథ్ క్షేత్రం కానీ, కేదార్ లాంటి చార్ధామ్ యాత్ర ప్రదేశాలు కానీ, ఇటువంటి ప్రదేశంలో ప్రజల్లో రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయన్న భయం అయితే ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుంది అంటే మనం కల్పించేటువంటి సరైన వసతులు లేక ఇబ్బందులు పడితే, పైగా ఆ ప్రాంతంలో వెళ్ళేటువంటి టైంలో భోజన సదుపాయాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను తప్పనిసరిగా భావిస్తూ ఉంటాను. ఎందుకంటే 13-14 రోజుల కాలం పాటు జరిగేటువంటి యాత్ర, ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసేటప్పుడు మన ఆహార అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మనం తీసుకోలేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను ఇదివరకు చెప్పాను, ఎవ్వరికి కూడా సాధ్యం కాని విధంగా ఒక్క ఆర్వి ట్రావెల్స్ మాత్రమే ప్రతి ప్రాంతంలో అల్పాహారం మొదలుకుంటే లంచ్, డిన్నర్ అన్ని ప్రాంతాలలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రత్యేకమైనటువంటి సెంటర్స్ని పెట్టి అక్కడ కొంతమంది తెలుగు
అందించేటువంటి వంట మనసులను పెట్టి వాళ్ళ ద్వారా మన భోజన సదుపాయాలు కల్పిస్తూ ఎక్కడా కూడా ఒక్క పూట కూడా వాళ్ళకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో 25 సంవత్సరాలలో కొన్ని లక్షల మందిని మనం ఈ యొక్క చార్ధామ్ యాత్రకు పంపించాం. ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. ప్రతి ఒక్క భక్తునికి మరొక ముఖ్యమైన అంశం మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ప్రతి సంవత్సరం జరిగేటువంటి అంశమే నేను ప్రతి సంవత్సరం చెప్తూ ఉన్నా. మీరు ప్రతి సంవత్సరం మోసపోతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మీ ముందుకు వస్తారు, చాలామంది వస్తారు. అందులో ప్రముఖ ట్రావెల్స్ ఉంటాయి, పేరుగాంచిన ట్రావెల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. హెలికాప్టర్ ద్వారా మేము తీసుకెళ్తాం కేదార్నాథ్కి, హెలికాప్టర్ టికెట్స్ కల్పిస్తామని చెప్పేసి చాలామంది మోసపూరితమైనటువంటి మాటలతో మీ ముందుకు రావడం అనేది ప్రతి సంవత్సరం గత 5-6 సంవత్సరాలుగా ప్రతి పబ్లిక్ని కూడా అవేర్నెస్ చేయడానికి ప్రతి కార్యక్రమంలో నేను చెప్తూనే ఉన్నా. కానీ ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే 22 కిలోమీటర్లు ఉన్నటువంటి కేదారేశ్వర ఆలయం కోసం వెళ్ళేటువంటి మార్గం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. హెలికాప్టర్లో అయితే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అన్నటువంటి మీ యొక్క ఆకాంక్ష తప్పేమి కాదు. ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. మీ యొక్క వయసు దృష్ట్యా, మీరు చేసేటువంటి ప్రయాణ బడలిక దృష్ట్యా మీకు అది తప్పనిసరిని మీకు భావించవచ్చు. కానీ అక్కడ ప్రతి ఒక్క ట్రావెల్ ఏజెంట్ కూడా దీన్ని అవకాశంగా తీసుకొని హెలికాప్టర్ కల్పిస్తాము అన్న ఆలోచనతో మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎవ్వరికి కూడా ఆ రైట్స్ లేవు. ప్రభుత్వం వారు, అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఐఆర్సిటిసి ద్వారా మనం ఏ విధంగా అయితే ట్రైన్ టికెట్స్ బుకింగ్ చేసుకుంటామో అలాగే ఐఆర్సిటిసి ద్వారా ప్రజలకే డైరెక్ట్గా, ఎందుకంటే మధ్యవర్తులు, దళారులు, బోగస్లు ఇటువంటి ఎన్నో మోసపూరితమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా నివారించడానికి ఐఆర్సిటిసి ద్వారా హెలికాప్టర్ టికెట్స్ రిలీజ్ చేస్తూ ఒక పత్రికా ప్రకటన కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. దాని ద్వారా మీరే బుకింగ్ చేసుకోండి, మీరే అప్లోడ్ చేసుకొని, మీరే కార్యక్రమాల ద్వారా హెలికాప్టర్ టికెట్స్ బుకింగ్ చేసుకోనని ప్రభుత్వం చెప్తూ ఉన్నప్పటికీ కొన్ని సంస్థల యొక్క మాయం మాటలతో మీరందరూ కూడా మోసపోతూ ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడ్డం అనేది నేను కళ్ళారా చూస్తూ ఉన్నా. ఎన్నో రకాల ఫోన్స్ నాకు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఎవరికి కూడా ఎలాంటి ట్రావెల్ ఏజెంట్కి కూడా, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ట్రావెల్ ఏజెంట్కి కూడా హెలికాప్టర్కి సంబంధించిన ఏజెన్సీ లేదు, లైసెన్స్ లేదు. కేవలం ఐఆర్సిటిసి ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, ఇంతకుముందు మోసపోతున్న భక్తులకి సంబంధించి ఒక అవేర్నెస్ కల్పించారు. కానీ మీరు అన్నట్టుగానే చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఎందుకు ఓన్లీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఒక రకమైన నమ్మకం వచ్చేసింది భక్తులకి? డిఫరెన్స్ ఏంటి? చాలా సంస్థలు ఉంటాయండి. ఇవాళ ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఓపెన్ చేసి మనం ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, మీరు కుంభమేళా తీసుకోండి, చార్ధామ్ తీసుకోండి, యూరప్ తీసుకోండి, ఎటువంటి తీసుకున్నా కూడా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఆఫర్లతో మనం ముందుకు వస్తున్నాం అని చెప్పి వస్తూ ఉంటారు. కానీ వాస్తవికత ఏంటి? ఎందుకంటే ఏ సంస్థ అయితే తీసుకువెళుతూ ఉందో ఆ సంస్థ నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? ఇటీవల కాలంలో నిజంగా చాలా బాధాకరమైన అంశం ఏంటి అంటే, మన తెలుగు రాష్ట్రాలలో మానస్ సరోవర్ లాంటి యాత్రలు తీసుకువెళ్ళి గత 5 సంవత్సరాల నుంచి మానస్ సరోవర్కి పర్మిషన్ లేదు. అది కేంద్ర ప్రభుత్వానికి చైనా ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న వ్యవహారం. అక్కడ పర్మిషన్స్ లేకపోయినా కోట్లాది కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసి పారిపోయిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మేము ప్రతి గ్రామం నుంచి మొదలుకుంటే మెట్రోపాలిటన్ సిటీ వరకు ఆర్వీ ట్రావెల్స్లో లక్షలాదిగా ప్రజలు ప్రయాణం చేశారు. ఇవాళ నేనేదో మాధ్యమాల ద్వారా నేను చెప్తూ ఉన్నానని కాదు. ఏ ఒక్క ప్యాసింజర్ వద్దన్నా కూడా మీరు ఆర్వీ ట్రావెల్స్ ట్రావెల్ చేయకండి. అంతటి నిజాయితీతో, నిబద్ధతతో ఆర్వీ ట్రావెల్స్ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ తెలుగు రాష్ట్రాలు ఏ ప్రాంతంలో విన్నా, ఏ మూల ఎవరికి అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా ఆర్వీ ట్రావెల్స్కి కాల్ చేసి మేము పలానా చోట ఇరుక్కున్నాం, మాకు ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇటువంటి ఎన్నో సందర్భాలు మనం చూసాం. కాబట్టి పేరు చెప్పకుండా, ఎందుకంటే చాలామంది బిజినెస్లో చేస్తూ ఉంటారు కాబట్టి ఒకరిని విమర్శించేటువంటి పరిస్థితి మనకు లేకుండా నేను ప్రజల్ని అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మీ సంస్థ, మీ ఆత్మీయ సంస్థ. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం మన సంస్థలో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఇది 1-2 సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ కాదు. 25 సంవత్సరాలుగా తెలుగువారి మధ్యలో ఉన్నటువంటి సంస్థ ఆర్వీ ట్రావెల్స్. పైగా ఇటీవల కాలంలో కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచాన్ని సైతం, యూరప్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, టర్కీ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, మలేషియా, ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 80 పైగా దేశాలకి ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఏర్పాటు చేసి తెలుగు వారందరినీ కూడా సమావేశపరిచి సమూహంగా 40-50 మంది వ్యక్తులతో తెలుగు ఆహార రుచులకు అనుగుణంగా బయటి దేశాలు సైతం చూపించేటువంటి సంస్కృతికి నాంది పలికింది. గత 4 సంవత్సరాలుగా కొన్ని వేల మంది ఇతర దేశాలకు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఒక నమ్మకమైనటువంటి
అంశం మనం ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఆ నమ్మకం మనల్ని ఇంత స్థాయికి తీసుకుని వచ్చింది. కొన్ని సంస్థలు ఈ విధంగా చేస్తూ ఉన్నాయి కాబట్టి మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత చిన్న విషయం కాదు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ కూడా ప్రతి వీడియోలోనూ చెప్పాల్సిన విషయమే. ఎందుకంటే ఇదే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి కాబట్టి. రకరకాల సంస్థలు ఉన్నాయి, అసలు ఎలా వెళ్ళాలో తెలియదు, ఆ గైడ్ లైన్స్ ఏంటో తెలియదు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చిన్న విషయాలుగా లేని యాత్రకు సంబంధించి 15 కోట్ల రూపాయలు వసూలు చేశారంటేనే ప్రజలు ఎంత మోసపోతున్నారు అన్నది ఒక ముఖ్యమైన అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఎలా అయినా సరే. ఆ ముసుగులోనే మోసం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి అవేర్నెస్ కల్పిస్తున్నారు. భక్తులు ఏదైతే తమ వాంఛను కలిగి ఉన్నారో అది 100% ఫుల్ఫిల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.